థర్మల్ ప్రాజెక్టు పనుల అడ్డగింత విషయంలో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ ఆరోపించారు. అరెస్టులు ప్రజా ఉద్యమాన్ని ఆపలేవన్న ఆయన ఉద్యమకారులపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సాయిరాజ్కు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం నేడు ఇచ్చాపురం బంద్కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 30న సోంపేట థర్మల్ ప్రాజెక్టు శంకుస్థాపన పనులు అడ్డగించారన్న అభియోగంపై అరెస్టు చేసిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ను పోలీసులు జిల్లా కారాగారానికి తరలించారు. ప్రజల కోసం పోరాడిన తనను అరెస్టు చేయడం అక్రమమన్న సాయిరాజ్ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయకుండా మరిన్ని తప్పుడు కేసులు బనాయించడం విచారకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పవర్ ప్లాంట్ రద్దు జరిగి ఆ ఉన్న కేసులన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి మీద సుమారు 30 నుంచి 50 కేసులు, మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, దొండగులు, దోపిడీదారులు, ఆలికి పెట్టాల్సిన సెక్షన్లు కూడా బనాయించి మా మీద సెక్షన్ అని పెట్టడం జరిగింది. ఈ కేసులన్నీ ఉపసంహరించుకునేంత వరకు అక్కడ ఉండే బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రజల తరపున చేస్తున్న పోరాటం ఆగదు. గతంలో జరిగిన ఉద్యమాలు, ఎన్నో ఉద్యమాలకి, తెలంగాణ ఉద్యమంతో సహా అన్ని ఉద్యమాలకి కేసులు ఎత్తివేసినప్పుడు ఇది ప్రజల కోసం చేస్తున్న ఈ ఉద్యమాన్ని ఎందుకు ఈ కేసులు ఎత్తివేయట్లేదు? ఎమ్మెల్యే అరెస్టును తెలుగుదేశం సీనియర్ నేత ఖండించారు. సాయిరాజ్ను జైలుకెళ్లి పలకరించిన ఆయన కేసులను ప్రభుత్వ కుట్రగా ఆరోపించారు. గతంలో ప్రజా ఉద్యమకారులపై కేసులు ఎత్తేశారని, వీటిని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఉద్యమాల పేరుతో ఎన్నో కేసులు ప్రభుత్వం ఉపసంహరించింది. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు, 100 కేసులు, ఇంకా రైలు పట్టాలు విరగదీసినవి ఎన్నో కేసులు. ఇతనేమీ లేదు కదా, అసలు ఏ కారణం లేకుండా ఎవరి మీద పెట్టిన సెక్షన్లు ఇతనికి కూడా జోడించి ఈరోజు అరెస్ట్ చేశారు. ఇది మంచి విధానం కాదు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. సాయిరాజ్ కు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇచ్చాపురం బంద్కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.